సూర్యాపేట జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సూర్యాపేట మంత్రి ఆహ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే సూర్యాపేట జిల్లాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి సాధించాము, ఎంతవరకు ప్రజలకు అందుబాటులోకి ఉండామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ కొంతమంది ప్రజావాణి కార్యక్రమం లేకపోవడం వల్ల వారి సమస్యలు తెలుపుతుందుకు మాత్రము ఇలా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేకపోతే అదనపు కలెక్టర్ గారికి కూడా వాళ్ళు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తున్నాం, ఒక పక్క ధరణి సమస్య కావచ్చు, ఒక పక్క రెవెన్యూ సమస్య కావచ్చు, ఇంకో పక్క పోలీస్ సమస్య అలా ఉండగానే మొత్తం మనం చూస్తున్నాము. గత కొన్ని 5 సంవత్సరాల నుంచి కూడా మాజీ సర్పంచులు అంటే కొన్ని సంవత్సరాలు గ్రామంలో పరిపాలించినటువంటి సర్పంచులు వాళ్ళ అవస్థలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లులు రాక నానా అవసరం పడ్డారు. చివరికి వాళ్ళ భార్యల మీద పుస్తలు కూడా అమ్ముకోవడం జరిగింది. కొంతమంది మాత్రం ఆత్మహత్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు మనం సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంలో కొంతమంది సర్పంచులు మూతల మండలం సంబంధించినటువంటి సర్పంచులు వాళ్ళ ఆవేదన క్యూనిస్తో విలపించుకుంటూ రావడం జరిగింది. వాళ్ళ మాట తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఇలా ఎందుకు కలెక్టరేట్కి వచ్చారు? మీ సమస్య ఏంది? మాకు 2023లో మేము చేసిన పెండింగ్ బిల్లుల గురించి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ప్రభుత్వం మొన్న పేపర్ ముఖంగా, టీవీ ముఖంగా ఏం చేసిందంటే 153 కోట్ల రూపాయలు మీ సర్పంచుల కోసం కేటాయించినామని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడికి వస్తాక మాకు పాత సర్పంచులకు కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన వారికి కొత్తగా వాళ్ళు చేసుకున్న వాళ్ళకే కాంట్రాక్టులకు వాళ్ళకి వీళ్ళకి మాత్రమే ఆ నిధులు కేటాయించారు. మా పేర్లు చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు. మాకు ఇంతవరకు ఆ నిధుల గురించి మాకేమీ చేయలేదు. మేము గత ప్రభుత్వంలో మేము ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం మేము అనునిత్యం మురికాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా పల్లె ప్రగతి వనాలు కానీ, ఇంకా అన్ని ప్రజల అవసరాలు కోసం మేము పాటుపడినాము. ప్రభుత్వం అప్పుడు నిధులు కేటాయిస్తే అధికారులు ముందుండి మమ్మల్ని ముందు ఊరుకోబెట్టి పని చేపించారు. ఈ లోపల ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక వీళ్ళు డబ్బులు ఇస్తారని అంతకుముందు చెప్పారు. ప్రభుత్వం రాకముందు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు 18 నెలలు అయినా కూడా వీళ్ళు ఇంతవరకు మాకు నిధుల గురించి ఏం మాట్లాడలేదు. చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ కాకుండా పంచాయతీ అదే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా మంది మా సర్పంచుల తరఫున విన్నవించడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి పోయి ఈ విధంగా మేము చూస్తామని అన్నారు. అరెస్టులు చేశారు మమ్మల్ని. పోలీస్ స్టేషన్లో కూడా మోతలను 5-6 సార్లు కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము సెక్రటేరియట్ పోతామని అంటే మీకెందుకు, మేము ఇస్తామని కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా అన్నది. ఇంతవరకు ఆ ముచ్చటే మాది పట్టించుకోవట్లేదు. ఈ 12,769 గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరు మాత్రం బ్యాంకులలో పుస్తలు కానీ, బంగారం అంతా వాళ్ళు తాకట్టు పెట్టాము. వాళ్ళవి కూడా ఇప్పుడు రెన్యువల్ కోసం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రెన్యువల్ చేయించుకొచ్చాము ఒకసారి. మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ కోసం మళ్ళీ నోటీసులు వచ్చాయి. ఈ డబ్బులు పడ్డాయని పేపర్ ముఖంగా అనగానే మా ఇండ్ల చుట్టూ కొంతమంది అప్పుల వాళ్ళు వచ్చారు. వడ్డీలు బయట తెచ్చాము. ప్రతి సర్పంచులు ఇప్పుడు భూమి కొంతమంది అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది సర్పంచులు మాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమి ఉండబట్టి అదో ఇదో కొంత వ్యవసాయం చేసుకొని అట్లా కొంత కట్టి వడ్డీలు కట్టి అట్లా ఆపుతున్నాము. వస్తాయి, ఇంకా వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం ఆలకించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా, మిగతా బీజేపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మా గురించి గోడు ప్రభుత్వాలకు వినిపించాలి. సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు కూడా ధర్నాలు చేసి అన్నీ చేస్తారు కానీ మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు. అన్న చెప్పండి, ముఖ్యంగా మీ సర్పంచ్ల సమస్య మాత్రం అసలు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది కాలేదు. ఎందుకంటే సర్పంచ్ పని చేస్తే 10 రూపాయలు వెనకేసుకున్న దాఖలు కనపడ్డాయి కానీ 10 రూపాయలు అప్పు చేసిన దాఖలాలు ఇదే మొదటిసారి. అయితే కొంతమంది సర్పంచ్ కూడా చనిపోయారు. అది ఎట్లా చూస్తున్నారు మీరు? సర్పంచులు ఈ తాళలేక వాళ్ళ ఇబ్బందులకు తట్టుకోలేక పాపం సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అది ప్రభుత్వానికి అసలు ఇంత కూడా ఏమి చలనం లేకుండా అయింది. మన దగ్గర ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు అన్న. మీరు ఏ సర్పంచ్, ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్? లాల్తండ గ్రామం. లాల్తండ అంటే చిన్న గ్రామ పంచాయతీ. ఎందుకంటే గత ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. అసలు వారి ఇబ్బంది అని తెలుస్తుంది. చెప్పండి, మీ ఇబ్బంది ఏంటి? అన్నగారు మాకేం లేదు. మేము తండా అభివృద్ధికి గవర్నమెంట్ ఎట్లా వేయి గారు డి గారు ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు గవర్నమెంట్లు మీరు ఆ పని చేయరు ఈ పని చేయరు మాతో అన్ని సర్వ పని చేయించుకున్నారు.
సరేలే వస్తుంది వస్తుంది అని చెప్పి ఎవరైనా 10 రూపాయలు పెట్టి మాకు లాభం తర్వాత ముఖ్యం. మేము అన్ని చేసినాం. మాకు 5-6 లక్షలు ఫండ్స్ రావాలి. మా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు మా బతుకులు కూడా చిన్నయే, పెద్ద రైతులు కూడా కాదు, చిన్న పెద్ద రైతులు. ఇప్పుడు మా తోటి అధ్యక్షులు గారు చెప్పిన ప్రకారంగా నిజంగా అప్పుల ఇంటి ముందుకే వస్తున్నారు. నిజంగా చేసినాం, మేము అప్పులు చేసి గ్రామ అభివృద్ధి కూడా చేసినాం. ఇంతవరకు రూపాయి లేదు. మొన్న 150 కోట్లు సర్పంచులు పెండింగ్ బిల్ అంటే నిజంగా మాకు ఆనందం వచ్చింది. హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నాం. తీరా ఎక్కడో చూస్తే అది మాకు లేదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ కాదు, ఈ గవర్నమెంట్ మాది, ఆ గవర్నమెంట్ మాది, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పనులకు బిల్లు చెల్లించారు కానీ మాకు లేదు. చేశారు కానీ మేము చేసిన పనులకి మాత్రం రూపాయి బిల్ లేదు. మీ ఈ టీవీ ద్వారా గవర్నమెంట్ కానీ సోదరు కలెక్టర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారి దయచేసి మాకు చిన్న ఆ బిల్లు ఇప్పియండి. మేము కూడా హ్యాపీగా ఉంటాం. మేము వేరే ఉద్దేశం చెప్పాలంటే మా బాధలు చెప్పుకోలేని బాధలు అవి. మన దగ్గర మరో చిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు. అన్న చెప్పండి, మీ సమస్య ఏంది, అసలు మీరు ఎందుకు అసలు బాధలు ఉన్నారు? మేము బాధలో ఉన్నామంటే అప్పులు తెచ్చి పనులు చేశాం కాబట్టి బిల్లులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ కళ్ళతో చూస్తుంటే మన 153 కోట్లు రిలీజ్ చేశాం. ఎవరికి చేశాము? గ్రామ పంచాయతీలకు చేశామని ప్రకటన ఇచ్చారు. గ్రామ పంచాయతీలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచులు చేసిన పనులకు రిలీజ్ చేయాలి. అలా చేయకుండా మొన్న పనులు చేశారు. సంవత్సరం క్రితం చేసిన పనులకు రిలీజ్ చేస్తున్నాం. మేము 3 సంవత్సరాల క్రితం పని చేసాం. 3 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? బయట అప్పు తెచ్చుకున్నాం. అప్పులో ఇబ్బంది పెడుతున్నారు. గోల్డ్ తాకట పెట్టుకున్నాం. ఆ మోపున గోల్డ్ ఇనిపియనికి మేము కలెక్టరేట్కు వస్తున్నాం, పోతే సెక్రటరేట్కు పోతున్నాం, పోతే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అన్న ఒక ముచ్చట అడుగుతున్నాం, మీరు ఇచ్చిన అప్పులకు మీరు ఇంటికి పోవాలని కూడా భయం వేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు వెంట పడుతున్నారు. వాస్తవం, అది వాస్తవం. ఇప్పుడు పొద్దున్న లేవంగానే ఎవరు వచ్చి అడుగుతున్నారో, ఎవరు వచ్చి అప్పులోళ్ళు వస్తారు అనే భయంతో మేము బయట తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఒక్కనే కాదు, నా తోటి సర్పంచులు అందరూ అదే ఆవేదనలో ఉన్నారు, అదే ఇబ్బందిలో ఉన్నారు. కొంతమంది భూములు అమ్మారు, కొంతమంది భూములు అమ్మడానికి రెడీగా ఉన్నాము. ఫండ్ రిలీజ్ అయ్యి వస్తే ఇస్తామని చెప్పేసి ఆపి కొద్దిగా ఆపుతున్నాం కాబట్టి అన్ని రోజులు ఆగగలిగాము. మొన్న వచ్చిన నిధులు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ఫండ్ ఏందో మేము పెట్టిన పెట్టుబడి వెంటనే రిలీజ్ చేసి మాకు ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలి, తోటి సర్పంచులు అందరినీ ఆదుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తున్నాము, గ్రామ పంచాయతీ సర్పంచులు గత 5 సంవత్సరాల కింద సర్పంచ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ పరిస్థితి మాత్రము అధ్వానంగా ఉంది. అసలు సర్పంచ్ ఒకసారి సర్పంచ్ చేస్తే లక్షల రూపాయలు వెనకేసుకుంటారు, భూములు కొనుక్కుంటారు, భవనాలు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, విలాసవంతంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. కానీ ఈ 5 సంవత్సరాల కింద చేసినటువంటి సర్పంచులు మాత్రం వాళ్ళ దౌర్భాగ్యం ఏందో కానీ వాళ్ళు చేసినటువంటి పనులకు ప్రభుత్వం స్పందించకుండా, డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మాటలు చెప్తే మనం వింటే మనకు బాధ ఇస్తుంది. ఎందుకంటే ఇంటికి పోవాలన్నా కూడా భయం వేస్తుంది. గ్రామ అభివృద్ధి కోసం మేము తెచ్చినటువంటి అప్పులు ఏదైతే ఉందో మా కోసము అప్పులు ఇచ్చిన వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం 6 గంటలకు మేము ఇంట్లో బయటకు వెళ్తే నైట్ 10 గంటలకు ఎప్పుడో ఇంటికి పోతాం. ఎందుకంటే అప్పుల వాళ్ళు వచ్చి మా ఇంటి ముందు నిలబడితే మధ్య పోతుంది. పేరుకే మేము సర్పంచ్గా పోటీ చేసాం తప్ప మాకు ఏమీ లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ యొక్క ఎవరైతే రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పాడు. కానీ 18 నెలలు అయినా కూడా మాకు ఇంతవరకు కూడా ఒక అనా పైసా కూడా లేదు. కొన్ని రూపాయలు కేటాయించామని చెప్పడంతో మేము ఆనందపడ్డాం. కానీ తీరా చూస్తే మాత్రము ఎవరైతే మేము 5 సంవత్సరాల తర్వాత మేము దిగిపోయామో, మేము దిగిపోయిన తర్వాత అధికారులు పనిచేశారో వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం మాకు చావేసేయమంటున్నారు. ఇప్పటికే పిల్లల మీద ఉన్నటువంటి పుస్తకాలు కూడా అమ్ముకోవడం జరిగింది, మాస్టర్లు కూడా అమ్ముకోవడం జరిగింది. అమ్ముకుందామన్నా కూడా ఏమీ లేదు. లాస్ట్కు ప్రభుత్వంగా స్పందించబోతే మాకు చావేసేయడం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా డబ్బులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఏం చేయాలో మాకు తెలుసని కూడా వాళ్ళు తెగ చెప్తున్నారు.